నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మహాసేన మీడియాతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడేటువంటి మహాసేన రాజేష్ జనసేన పార్టీని, జనసేన అధినేతను టార్గెట్ చేసిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జనసేన పార్టీ మీద ఇష్టానుసారంగా విమర్శలతోటి, బూతులతోటి మహాసేన రాజేష్ అయితే విరుచుకుపడ్డారు. అటు మతాల పేర్లతోటి, కులాల పేర్లతోటి పెద్ద ఎత్తున చిచ్చు రాజేసినటువంటి మహాసేన రాజేష్ కాలక్రమేణా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పీగనవరం నియోజకవర్గ అభ్యర్థిగా మహాసేన రాజేష్ని మొదట టీడీపీ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అటు హిందూ ధార్మిక సంఘాలు అయితే మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని అయితే వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ శుతిమెత్తగా మహాసేన రాజేష్ని ఒప్పించి తనంతటికి తానే అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకునేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. తదనంతర కాలంలో పీగనవరం నియోజకవర్గం జనసేన పార్టీ కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే నాటి నుంచి కూడా మహాసేన రాజేష్ కోపంతో రగులుతున్నట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మొత్తాన్ని కనుక చూస్తే నిన్న జనసేన అధినేతను ఓడించండి అంటూ మహాసేన రాజేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారానికి దారితీశాయి. జనసేన అధినేతను పొగుడుతూ జనసేన పార్టీలో పెద్ద ఎత్తున క్రేజ్ తెచ్చుకున్నటువంటి మహాసేన రాజేష్ కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మహాసేన రాజేష్ టికెట్ దక్కలేదనేటువంటి నెపంతో జనసేన పార్టీని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది చాలా స్పష్టంగా అధికార వైకాపా వెనక నుంచి మహాసేన రాజేష్ని మానిటరింగ్ చేస్తుందంటూ ఇటు జనసేన వర్గాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. మహాసేన రాజేష్కి ప్యాకేజీ ఇచ్చి మరీ అధికార వైసీపీ జనసేన అధినేతని మహాసేన రాజేష్తో టార్గెట్ చేస్తుందంటూ అటు జనసేన వర్గాలు అయితే పెద్ద ఎత్తున మహాసేన రాజేష్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీని విమర్శించకూడదనేటువంటి ఆ చిన్నపాటి విషయాన్ని కూడా తెలియనటువంటి అమాయకుడైతే మహాసేన రాజేష్ కాదని చెప్పుకోవచ్చు. సో అలాంటి మహాసేన రాజేష్ పొత్తుని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలో భాగస్వామిగా మారారంటూ అటు జనసైనికులైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తులో అటు బీజేపీతో కలిసి పెద్ద ఎత్తున అధికారం దిశగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మహాసేన రాజేష్ ద్వారా టీడీపీకి జనసేనకి మధ్య ఒక గ్యాప్ను తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాసేన రాజేష్ని ప్రయోగించిందంటూ జనసైనికులైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా ఎవ్వరూ కూడా మహాసేన రాజేష్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే స్పందించిన పరిస్థితి లేదు. కానీ మహాసేన రాజేష్ డైరెక్ట్గా జనసేన అధినేత ఫోటో పెట్టి మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని, అదేవిధంగా జనసేన అధినేతను ఖచ్చితంగా ఓడించాలి, అసెంబ్లీకి పంపకూడదంటూ మహాసేన రాజేష్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే జనసైనికులైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికార వైసీపీ అయితే స్పందించిన పరిస్థితి లేదు. మొత్తానికి కనుక చూస్తే ఇది టీడీపీ జనసేన మధ్య ఒక వ్యత్యాసాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా మహాసేన రాజేష్ని పావుగా వైసీపీ వాడుకుంటుందంటూ ఇటు జనసేన శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ముందడుగు వేసి తన మిత్రపక్షమైనటువంటి జనసేన అధినేతను విమర్శించినటువంటి మహాసేన రాజేష్ మీద కనుక ఖచ్చితంగా వేటు కనుక వేస్తే, సస్పెండ్ చేస్తే మహాసేన రాజేష్ మళ్ళీ పెద్ద ఎత్తున కులాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దళితుడు కాబట్టి తనకు అన్యాయం జరిగింది కాబట్టి తాను మాట్లాడానని, సో తన గొంతు నొక్కేశారని, తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పేసి బయటకు వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి దళిత వర్గాల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నానికైతే మహాసేన రాజేష్ తెరతీస్తారనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ కూడా మహాసేన రాజేష్ని విమర్శించే పరిస్థితి లేదు అనేది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే మహాసేన రాజేష్ అధికార వైసీపీ చేతిలో ఒక కీలుబొమ్మగా మారుతున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.